Here, biochemistry. Continuation with hormones topic. Follicular stimulating hormone. Follicles are present in the, especially in females, and ovary in female to synthesis of estrogen. Test Testis in male to produce spermatozoa. ఫోలికల్స్ అనేవి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక రకమైనటువంటి భాగాలు అన్నమాట. అయితే ఈ ఫోలికల్స్ వల్లనే మనకి ఈస్ట్రోజన్, స్పెర్మటోజోవా అనేటటువంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ కావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్ ఓవరీస్ ఉంటాయి, అండాలు ఉంటాయి అన్నమాట. స్త్రీలలో అండాల వల్ల ఈ ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి అవడం అనేది జరుగుతుంది. పురుషుల్లో టెస్టిస్ అంటారు. ఈ పురుషుల్లో ఏదైతే స్పెర్మటోజోవా అంటే శుక్రకణాల యొక్క తయారీ అనేది ఇక్కడే జరుగుతుంది అన్నమాట, టెస్టిస్లో జరుగుతుంది. వృషణము అంటారు, వృషణంలో దీన్ని టెస్టిస్లో జరుగుతుంది. దే ఆర్ గ్రోయింగ్ ఇన్ ద స్పెర్మటోజోవా. దీస్ ఆర్ ఆల్ ఫాలికల్స్ అన్నమాట. అయితే ఈ ఫాలికల్స్ తయారు కావడానికి మరి ఎవరు అంటే ఎఫ్ఎస్హెచ్ అంటారు, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అంటారు, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ను మరి ఎవరు పంపిస్తారు అంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ యాంటీరియర్ పిట్యూటరీ పంపించేస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ పంపించేస్తుంది అన్నమాట. ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి విడుదలయ్యేది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దెన్ ఆఫ్టర్ రిప్రొడక్షన్, పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ తర్వాత ఏదైతే చిల్డ్రన్స్ బేబీస్ రావడానికి అవకాశం ఉంటుందో ఈ హార్మోన్స్ యొక్క ఎస్టిమేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మనకి ఈ బేబీ సెంటర్లో ఖచ్చితంగా ఈస్ట్రోజన్ ఎస్టిమేషన్స్ కానీ, తర్వాత టెస్టోస్టిరాన్ ఎస్టిమేషన్ కానీ, స్పెర్మటోజోవా సెమన్ అనాలిసిస్లో స్పెర్మటోజోవా యొక్క కౌంట్ కానీ మనం చేసేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి ల్యూటినైజింగ్ హార్మోన్. ఇట్ స్టిమ్యులేట్స్. ఇది ఎవరిని స్టిమ్యులేట్ చేస్తుంది అంటే ఓవరీ ఇన్ ఫీమేల్ టు ప్రొడ్యూస్ ప్రొజెస్టరాన్. ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తే ప్రొజెస్టరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. రెండవది ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టిరాన్ అంటే టెస్టోస్టిరాన్ని, స్పెర్మటోజోవాలో ఉన్నటువంటి టెస్టోస్టిరాన్ని స్పెర్మటోజోవా తనంతల తాను పెరగడానికి కానీ, లేదంటే తనంతల తాను అద్దెకవడానికి కానీ ఒకటి కారణం కావాలంటే టెస్టోస్టిరాన్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రొలాక్టిన్. థర్డ్ వన్ ఈజ్ ప్రొలాక్టిన్. In the presence of progesterone and estrogen causes milk secretion from the breast during in pregnancy. So, in pregnancy, after pregnancy, their delivery time లో లాక్టేషన్ అనేది ఉంటుంది. ఈ లాక్టేషన్లో మనకి ప్రొలాక్టిన్ ఉన్నట్లయితేనే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బాబు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్లో మిల్క్ సీక్రేషన్ సరిగ్గా ఉండకపోవడం వలన మనకి ప్రొలాక్టిన్ హార్మోన్ యొక్క ఎస్టిమేషన్ అనేది చేసేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఈ ప్రొలాక్టిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ద మన హార్మోనల్ టెస్ట్లు. థర్డ్ వన్ నెక్స్ట్ ఏంటంటే పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ secretes in two hormones. What are they? One is antidiuretic hormone, ADH or vasopressin. Second one is oxytocin. Next, what is ADH, antidiuretic hormone? It has a antidiuretic hormone property. It reduces the volume of urine by reabsorption of water by distal control uretotubule and collecting renal tubule, this regulating urine volume.
ఈ ఏడిహెచ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే రెగ్యులేషన్ ఆఫ్ ద యూరిన్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి కిడ్నీలో యురేటర్స్ ఉంటాయి కిడ్నీ దగ్గర. ఆ యురేటర్స్ని కనుక మనం అడ్డుచ్ఛేదం చేస్తే మనకి గ్లోమరులై, ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్, తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్ అనేది ఈ భాగాలు కనిపిస్తాయి అన్నమాట. అయితే మనకి ఇక్కడ యూరిన్ రీఅబ్జార్ప్షన్ అయిపోయి వాటర్ బై డిస్టల్ కన్వల్యూటివ్ ట్యూబ్లోకి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి కలెక్టింగ్ రీనల్ ట్యూబ్లు తీసుకునే దానికి ఈ యొక్క యాంటీ డయూరెటిక్ హార్మోన్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఆ హార్మోన్ పనిచేయకపోతే మనకి యూరిన్ రెగ్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండదు, హార్మోన్ రెగ్యులేషన్ ఉండదు. కాబట్టి ఏడిహెచ్ అనేది కంపల్సరీగా యూరిన్ యాంటీ డయూరెటిక్ హార్మోన్ అనేది కంపల్సరీగా మనం చేసుకోవాల్సినటువంటి హార్మోనల్ టెస్ట్ అన్నమాట. నెక్స్ట్ డిజార్డర్స్లోకి వెళ్తే హైపోసీక్రేషన్ ఆఫ్ ఏడిహెచ్ లీడ్స్ టు డయాబెటీస్ ఇన్సిపిడస్. Hyposecretion means decreased secretion of the urine is known as hyposecretion means. So ADH antidiuretic leads to diabetes insipidus. Diabetes mellitus varia, diabetes insipidus varia. Diabetes insipidus in the presence of hyposecretion of the ADH means antidiuretic hormone. Decrease in renal water reabsorption causes polyuria. యూరిన్ అనేది ఎక్కువగా పోతుందన్నమాట. పోయేదానికి ఏమంటారు, డిక్రీజ్ ఇన్ రీనల్ వాటర్ రీఅబ్జార్ప్షన్. అంటే వాటర్ రీఅబ్జార్ప్షన్, మంచి నీళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఏదైతే వ్యర్థ పదార్థం ఉందో మలినాలతో కూడినటువంటి వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళడం. అయితే ఈ రెగ్యులేషన్ అనేది ఇది సరిగ్గా చేయకపోవడం వలన ఈ డిజార్డర్స్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే దీనికి మనం ఎస్పెషల్లీ బయోకెమిస్ట్రీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో సీరం క్రియాటినిన్, సీరం యూరిక్ యాసిడ్ అండ్ బ్లడ్ యూరియా చేస్తాం. దాంతోపాటు అవి బ్లడ్ టెస్ట్లు. దిస్ ఈజ్ ద హార్మోన్ టెస్ట్ ఆఫ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ టెస్ట్ మనము చేసుకుంటే కూడా మనకి ఎలా ఉంది నార్మల్ వాల్యూస్, డిక్రీజ్ లెవెల్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుందా జరగదా అనేది కూడా మనం చూసుకునే దానికి అవకాశం అనేది ఉంది. ఇక నెక్స్ట్ వస్తే ఆక్సిటోసిన్. ఇది పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఉన్నటువంటి సీక్రెట్ చేసిన సెకండ్ హార్మోన్ ఆక్సిటోసిన్ హ్యాస్ ఏ టూ ఫంక్షన్స్. వన్ ఈజ్ contraction of uterus during labor, delivery and to bring about protrusion. అయితే ఎప్పుడైతే డెలివరీ టైంలో ఇన్ ఫీమేల్స్ డెలివరీ ఈజీగా కావడానికి, అంటే పాప ఎనీ అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నప్పటికీ పాప ఈజీగా డెలివరీ కావడానికి దే గివెన్ ద ఇంజెక్షన్ ఆఫ్ ఆక్సిటోసిన్. సో ఎజెక్షన్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ బ్రెస్ట్. అదేవిధంగా సెకండ్ ఏంటంటే పాప పుట్టిన తర్వాత పాపకి పాలు కావాలి కాబట్టి ఈజీగా బ్రెస్ట్ ఫీడింగ్ జరగాలి కాబట్టి, మిల్క్ ఫీడింగ్ జరగాలి కాబట్టి తనకి ఖచ్చితంగా ఉండాలి అంటే ఆక్సిటోసిన్ హార్మోన్ను మనకి చాలా ఎప్పటికే ఉండేటట్టుగా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ థైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్, ద నార్మల్ అడల్ట్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. బాడీలో లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్లోకి వస్తే ఎండోక్రైన్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్. Situation: the thyroid gland is situated in front of larynx and trachea. At the level of 5th, 6th and 7th cervical and 1st thoracic vertebra. ఎక్కడ ఉంటుంది సిచ్యువేషన్? థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ సిచ్యువేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లారినిక్స్ అండ్ ట్రకియా. ద లెవెల్ ఆఫ్ 5th, 6th and 7th 5, 6, 7 సర్వైకల్ వర్టెబ్రా అండ్ 1st థొరాసిక్ వర్టెబ్రా. ఇది దీని యొక్క లెవెల్ అనమాట. 5th, 6th, 7th సర్వైకల్ వర్టెబ్రా అండ్ 1st థొరాసిక్ వర్టెబ్రా మధ్యలో ద సిచ్యువేటెడ్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట. వెయిట్ 20 to 25 grams బరువు ఉంటుంది. షేప్ వచ్చేసి బటర్ఫ్లై షేప్ ఉంటుంది. లోబ్స్ వచ్చేసి
It consists of two lobes which are connected by central portion called this isthmus. మధ్యలో ఉండేటటువంటి పోర్షన్ ఏమంటారంటే ఇస్థమస్ అంటారనమాట. ద లోబ్స్ ఆర్ రఫ్లీ కోన్ షేప్డ్ అబౌట్ 5 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ 3 సెంటీమీటర్స్ వైడ్ అనేది మనకి ఉండడం అనేది జరుగుతూ ఉంది. సో బ్లడ్ సప్లై ఎట్లా ఉంటుందంటే హైలీ వాస్కులర్ గ్లాండ్. The arterial blood supply to the gland is through the superior and inferior thyroid arteries. Venous return is by the thyroid veins which drain into the internal jugular vein లో ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ స్ట్రక్చర్కి వస్తే ద థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ డివైడెడ్ బై మీన్స్ ఆఫ్ connective tissue into a number of lobules. Each lobule contains a number of spherical cells called follicles. మాత్రంగా ఉంటుంది. Follicles are functional unit of thyroid gland. Each follicle contains a jelly-like substances called colloids. ఈ విధంగా ఉంటాయన్నమాట. అయితే which contain glycoprotein, thyroglobulin, which contains ఇవి ఎట్లా ఉంటాయంటే థైరోగ్లోబులిన్గా ఉంటాయన్నమాట. Colloid stores the thyroid hormone and releases when needed. ఎట్లా ఉంటుంది కొల్లాయిడ్స్ అంటే టెట్రాయిడోథైరోనిన్, T3 ట్రైఐడోథైరోనిన్, దెన్ thyroid stimulating hormone and calcitonin. Then formation and secretion of thyroid hormone. The thyroid gland synthesis and secretes the three hormone thyroxine, tetroidothyroxine, then calcitonin. Iodide is removed from plasma and concentrated in the thyroid gland. Iodide is oxidized to iodine. Iodide combines with the amino acid thyroid and forms monoiodothyrosin MIT, diiodothyrosin DIT. Two molecules OIT combines to form thyroxine. This thyroxine especially they are used for iodine. So this thyroid gland, especially 5th, 6th and 7th and thoracic 1 vertebra, thyroid veins and trachea. So epiglottis, hyoid bone, then thyroid gland, then cricoid cartilage is the thyroid gland. ఇక్కడ సిచ్యువేటెడ్ అయి ఉంటుంది. ఇస్ ద థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఇక్కడ ఉంటుంది. దే ఆర్ బటర్ఫ్లై షేప్. ఎట్లా ఉంటుంది? బటర్ఫ్లై షేప్లో కార్టిలేజ్ ఉంటుంది. ఇస్ ద థైరాయిడ్ గ్లాండ్. ఇక్కడ మనకి బటర్ఫ్లై షేప్లో ఉంటుందన్నమాట. ఈ బటర్ఫ్లై షేప్లో ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా కూడా థైరాయిడ్ హార్మోన్స్ T3, T4, T6 చేస్తాము. ఇది ఎస్పెషల్లీ దే ఆర్ అయోడైన్ కంబైన్స్ విత్ అమైనో యాసిడ్ థైరాయిడ్ అండ్ ఫార్మ్స్ అన్నమాట. దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. క్లియర్? Then what is the regulation of secretion? The secretion of thyroid hormone is controlled by thyroid stimulating hormone of anterior pituitary gland. ఈ థైరాయిడ్ గ్లాండ్ని హార్మోన్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. మరి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే ఇంక్రీజింగ్ ఆక్సిజన్ కన్సంప్షన్ అండ్ హీట్ ప్రొడక్షన్ ఇన్ టిష్యూస్. కణజాలాల్లో ఆక్సిజన్ యొక్క కన్సంప్షన్ అంటే వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇచ్చేసి వేడిని ఉత్పత్తి చేస్తుంది. సెకండ్ థింగ్ ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ ఇన్ బేసల్ మెటబాలిక్ రేట్. మీన్ శరీరంలో ఉన్నటువంటి కండరాల యొక్క బేసల్ మెటబాలిక్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకొకటి ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ని తీసుకుంటుంది, అబ్జార్ప్షన్ చేసుకుంటుంది, యూటిలైజేషన్ చేస్తుంది. ఇన్ని ఉన్నాయి. నెక్స్ట్ స్టోరేజ్ ఆఫ్ అయోడిన్ని స్టోరేజ్ చేస్తుంది ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్. దెన్ క్యాల్సిటోనిన్ హెల్ప్స్ ఇన్ రెగ్యులేషన్ బ్లడ్ కాల్షియం లెవెల్
బై డిక్రీజింగ్ ద బ్లడ్ కాల్షియం కాన్సన్ట్రేషన్. ఈ యొక్క కాల్షియం కాన్సన్ట్రేషన్ని మనం చూసుకునే దానికి అవకాశం అంటే డిజార్డర్స్ ఆఫ్ థైరాయిడ్ ఫంక్షన్ కంటిన్యూషన్